శ్రీమాత్రే నమః. మనం చూస్తున్నాం కదా, ఈ ఆలయం సర్వమంగళ అమ్మవారి ఆలయం. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదివరకు మనం ఈ అమ్మవారి గురించి ఒక వీడియో చేసుకున్నాం. ఇక్కడ జరుగుతున్న లీలలు అన్నీ ఇన్ని కావు. అమ్మవారు అక్కడ ఉన్నారు అనటానికి ఎన్ని లీలలు జరిగాయో, ఎన్ని అద్భుతాలు జరిగాయో. అమ్మవారి ఆలయానికి మేము ఎందుకు వెళ్ళాము అంటే, అమ్మవారికి రత్నాల హారం చేయించారనమాట. మహతి గారు వాళ్ళ బృంద సభ్యులు ఇంకా అందరూ కలిసి ఆ హారాన్ని అమ్మవారికి తయారు చేయించిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేయటం కోసం మమ్మల్ని ఆహ్వానించారు. అలా సర్వమంగళ అమ్మవారి ఆలయానికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతోమంది ఎంత ఆప్యాయంగా పలకరించారో. రక్త సంబంధీకులు మనతో ప్రేమగా ఉన్నారు అంటే మన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కదా అని అనుకుంటాం. మన చుట్టాలైతే మన చుట్టాలు కదా, మనకి సొంత వాళ్ళు కదా అని అనుకుంటాం. నాతో మీకు రక్త సంబంధం లేదు, కానీ అమ్మా అంటూ ఆప్యాయంగా వచ్చి పలకరించారు కదా, అది నాకు కన్నీళ్లు తెప్పించింది. నేను ఒక మాట కూడా అక్కడ మాట్లాడలేకపోయాను వాళ్ళందరినీ చూసి. ఎందుకంటే ఆ ఆనందంలో నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. సర్వమంగళ అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం నవావరణ అర్చన జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ నవావరణ అర్చన సాయంత్రం 6:15 మొదలవుతుంది. అంటే మీరు 5:15 ఆ సమయానికి వెళ్తే సరిపోతుంది. అలా ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా సమయాన్ని పాటిస్తూ భక్తి శ్రద్ధలతో అక్కడ నవావరణ అర్చన చేస్తూ ఉంటారు. నవావరణ అర్చన చూడడానికి దాదాపుగా పక్క ఊర్ల నుంచే కాదు, పక్క రాష్ట్రాల నుంచే కాదు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. కొంతమంది అయితే తిరుపతి నుంచి, పిడుగురాళ్ళ నుంచి, కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి ఇలా ప్రతి వారం నవావరణ అర్చన చూడడానికి వస్తున్నారు. సరే, పక్క ఊర్ల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారు అంటే వాళ్ళకి అవైలబుల్గా ఉంది కదా, అందుకని వచ్చారేమో అని అనుకుంటాం. పక్క దేశం నుంచి కూడా వస్తున్నారు. అలా ఒక మెక్సికన్ కూడా నవావరణ అర్చన చూడడానికి మెక్సికో నుంచి తాడేపల్లిగూడెం వచ్చారు. అలా 9 వారాల పాటు నవావరణ అర్చనలో పాల్గొని, నవావరణ అర్చన అయిపోయిన తర్వాత భాగ్యనగరం వెళ్ళిపోయి, భాగ్యనగరం నుంచి మళ్ళీ ఆయన న్యూయార్క్ వెళ్ళి, అక్కడి నుంచి ఆయన మెక్సికో వెళ్ళిపోయారట. అలా 9 వారాల పాటు క్రమం తప్పకుండా ఈ ఆలయానికి వచ్చిన తర్వాత ఆయన అనుకున్న కోరిక నెరవేరని మీదట కొంత ద్రవ్యాన్ని అమ్మవారికి సమర్పణ చేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్లే ముందు ఆయన ఒక మాట అన్నారట. ఇంత అద్భుతంగా, ఇంత భక్తిగా, ఇంత శ్రద్ధగా చేస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించిందండి. చక్కగా సంప్రదాయాన్ని పాటిస్తూ ఎంత శ్రద్ధగా చేస్తున్నారో కదా అని ఎంతో ఆనందంగా అక్కడి నుంచి ఆయన మెక్సికో వెళ్ళిపోయారట. అలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారి అనుగ్రహం అయిన తర్వాత వాళ్ళ అమ్మవారికి సమర్పణ చేసుకుని అక్కడి నుంచి వెళ్తున్నారు. నేను ఎందుకు అస్తమాను సమర్పణ చేశారు అని చెప్తున్నాను అంటే, అమ్మవారి అనుగ్రహం మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. చాలా చోట్ల చందాలు ఇవ్వండి, విరాళాలు ఇవ్వండి అని అడుగుతారు. మేము చందా ఇస్తున్నాం, విరాళాలు ఇస్తున్నాం అని అక్కడ ఒక్క పైసా అయినా సరే మీరిస్తే ఎవ్వరూ తీసుకోరు. ఎందుకంటే మనం సమర్పణ భావంతో ఇస్తే మాత్రమే తీసుకుంటారు. మీరు 1,00,000 రూపాయలు అక్కడ పెట్టి మేము విరాళం ఇస్తున్నామండి అంటే అస్సలు తీసుకోరు. అవసరం లేదండి, విరాళాలు ఎవరు ఇక్కడ తీసుకోరండి అని నిర్మోహమాటంగా చెప్పేస్తారు. సమర్పణ భావం పెంచాలని ఉద్దేశంతో మాత్రమే అక్కడ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. దీనంతటికీ కారణం రామంగారు ఆచారాలను పాటిస్తారు, సంప్రదాయాన్ని పాటిస్తారు. అంతేకాకుండా అంతే భక్తితో, అంతే శ్రద్ధగా అమ్మవారికి అక్కడ అర్చన చేస్తారు. ఆయన భక్తి, శ్రద్ధ, ఆయన తపస్సు వల్లే ఇంత అభివృద్ధి చెందింది ఆలయం అని చెప్పచ్చు. దీంతో పాటుగా ప్రతి శుక్ర మంగళవారం ఇక్కడ ఎంతోమంది స్త్రీమూర్తులు వచ్చి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తారు. నిన్న మాఘ పౌర్ణమి రోజు కూడా అమ్మవారికి ఈ హారాన్ని అలంకరించే ముందు స్త్రీమూర్తులందరూ వచ్చి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగిన తర్వాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అందరి చేత అనిపించిన తర్వాత అమ్మవారికి ఆ హారాన్ని అలంకరణ చేశారు.
ఈ ఆలయానికి వచ్చి భక్తితో మనస్ఫూర్తిగా అమ్మా నాకు కష్టం ఉందమ్మా తీర్చు తల్లి అని అక్కడ కన్నీళ్లు పెట్టుకుంటే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే రామంగారిని కూడా ఒకసారి కలిస్తే మీకు రామంగారు కూడా ఆశీర్వచనం చేస్తారు. ఎప్పుడైనా సరే ఒక సత్బ్రాహ్మణుడు ఆచార వ్యవహారాలను పాటించే వాళ్ళ నోటి వెంట ఏ మాట వస్తే అది నిజమవుతుంది. అలా అక్కడ రామంగారు ఎవరికి ఆశీర్వచనం చేసినా అది చాలా వరకు సఫలీకృతం అవుతుంది అని చెప్పి అక్కడ నాకు ఎంతోమంది చెప్పారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతోమంది మన ఛానల్ కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వచ్చి నన్ను కలుసుకున్నారు. నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే వాళ్ళెవరో తెలియదు, నేనెవరో తెలియదు. నన్ను ఒక సామాజిక మాధ్యమం ద్వారా చూసి నన్ను కలుసుకోవటానికి వచ్చిన వీళ్ళందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మాఘమాసం చాలా విశేషమైనటువంటి మాసం. మాఘమాసాధిపతయే విష్ణవే నమః. ఈ మాసంలో సూర్యనారాయణ స్వామి వారికి అర్చన చేస్తే చాలా ఫలితం ఉంది. అటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహంతో ఈ మాసం అంతా కూడా రథసప్తమి, భీష్మాష్టమి, మొన్న వెళ్ళిన ఏకాదశి, మహామాఘి, మహాశివరాత్రి ఇవన్నీ మాఘమాసంలో పర్వదినాలు. కాబట్టి ఇటువంటి పర్వదినాలలో మనందరం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే భీష్ముల వారు. అందరికీ తెలుసు. భీష్మ ఏకాదశి లేదు, వారందరూ ఒకసారి గమనించండి. భీష్మ అష్టమి ఉంది. ఏమిటంటే బాబు మీరు లేనివి ఉన్నాయి లేని ఎందుకు చెప్పారు అంటే భీష్ముడు అష్టమి నాడే శరీరం వదిలిపెట్టారు. అందుకనే తర్పణం అష్టమికే ప్రాధాన్యం. భీష్ముడు ధర్మరాజు గారు కృష్ణుడు మాట్లాడుకుంటున్నప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. అతఃపుత్రం నసంతే నలభ్యంతే మయా దత్తం తర్పణాధికారిక కిం కుర్వంతి తేషాం వరం దద్వః అంటాడు మహాభారతంలో శ్లోకం. అయ్యా నాకు ఎవరు లేరు కదా, ఉన్నవాళ్ళందరినీ చెప్పేశావు, ఇంకా మిగిలింది పాండవులే, వీళ్ళు స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోతున్నారు, ఇంకా ఎలా వచ్చారో సశరీరంతో వెళ్ళిపోతారు, ఇంకా నాకు తర్పణం చేసే అధికారం ఎవరికి, నాకు ఇక గతులు లేవా అడిగాడు. భీష్ముడు గాంగేయుడు మనందరికీ తెలుసు. గాంగేయుడు అనే పేరు కన్నా భీష్ముడికి భీష్ముడు అనే పేరు కానీ అందరికీ పరిచయం కదా. అటువంటి గాంగేయుడు అష్టవసువుల్లో ఒకడు. మధ్యకాలంలో మనం కొన్ని విచిత్ర పోకడలు వింటూ ఉన్నాం. భీష్ముడికి వివాహం అయ్యింది అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. భీష్ముడికి వివాహం అయ్యింది అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కడు చేయొద్దండి. మధ్యకాలంలో భీష్ముడు ఒక మహానుభావుడి పెళ్లి కూడా చేసేశాడు. నిజం. అవి వ్యాసుల వారు నర్మగర్భంగా చెప్పాడు అని పైగా మళ్ళీ ఎదురు. వ్యాసుడు ఎటువంటి వాడు? అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అపాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. అయా ఇతః ప్రభృతి, నేను నా తండ్రి గారికి ఇచ్చిన మాట కోసం నేను వివాహం చేసుకోను, నా తండ్రి గారికి ఇచ్చినటువంటి మాట కోసం నేను రాజ్యం చెయ్యను అని స్పష్టంగా చెప్పాను. అప్పుడైనా చేయలేదు కదా, నువ్వు చేసుకున్నాడా అంటే నిజంగా అలా చేసుకున్నవాడైతే స్పష్టంగా వ్యాసుల వారే చెప్పేవారు. వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం కదండి. వ్యాసుడి యొక్క ఉచ్చిష్టం ఈ జగత్తంతా, ఆయన నోటితో పలకంది ఏమీ లేదు. అటువంటి వ్యాసుల వారు మర్మగర్భంగానో మసిపూసి మారేడుకాయ చేయడం గానో చెప్పడు ఎక్కడ. ఆయన అలా చెప్పేవాడైతే అమ్మవారి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం. ఇంత పెద్ద స్తోత్రాలు చెప్పావు, విస్తాం విష్ణు వష్కారణ చివరి వానమాలి గతి సాంఖ్య అంత పెద్ద చెప్పావు కదా, ఇంట్లో మాకు బోల్డ్ పనులు ఉంటాయి, ఇవన్నీ చదువుకుంటూ కూర్చుంటే వంట చేసేటప్పుడు తిండి తినేటప్పుడు, కాబట్టి దానికి ఏదైనా చిన్న ఉపాయం చెప్పండి అంటే ఈశ్వరుడు చెబుతాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. 3 మార్లు రామ 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 అంటే మొత్తం విష్ణు సహస్రనామం అంతా చదివిన ఫలితం వస్తుంది. అంత స్పష్టంగా చెప్పేటువంటి వ్యాసుల వారు నిజంగా భీష్ముల వారికి వివాహమే అయితే అలా ఎందుకు చెప్తాడు? అలా అప్పటి వరకు పెళ్లి చేసుకున్నాడయ్యా, ఇక పైన పెళ్ళాన్ని వదిలేసి ఇంత ఇలా చేసుకుంటాడని చెప్పేవాడు కదా ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు జరుగుతున్నాయి. అందరూ కూడా మహాభారతాన్ని, భాగవతాన్ని స్పష్టంగా చదివితే మీకు ఆ విషయాలన్నీ పూర్తిగా అర్థమవుతాయి. అర్థం కాలేదు, గొప్ప గొప్ప మహాపండితులు ఉన్నారు మనకి ఇక్కడ. షణ్ముఖ శర్మ గారు, మల్లాది వారు, ఉషశ్రీ గారు, వీరి యొక్క ప్రవచనాలు మీరు వింటే వారు స్పష్టంగా చక్కగా చెప్పారు. అటువంటి అవైదికమైనటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కూడా జాగ్రత్త వహించి దృష్టి జాగ్రత్తగా వాటి మీద పెట్టి దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, భీష్ముడు అనేటువంటి ఒక ధర్మాత్ముడు వల్ల మనకి అన్న వస్త్రాలు దొరుకుతున్నాయి. ధర్మరాజు గారు, ఆయన ధర్మమూర్తి, సాక్షాత్తు ధర్మదేవత ధర్మరాజు గారు. ధర్మరాజు గారు కృష్ణుడి దగ్గరికి పెడతారు. ఒక సమయంలో అంపసే మీద ఉంటాడు భీష్ముడు. కాయా భీష్ముడు వెళ్ళిపోయే సమయం అయిపోయింది, నీకేమైనా ధర్మ సూక్ష్మాలు కావాలంటే ఆయన వెళ్ళి తెలుసుకుంటాడు. ఎవరిని? మిమ్మల్ని, నన్ను కాదు, ధర్మరాజుని. ధర్మరాజంతటి వాడికి ధర్మ సూక్ష్మాలు చెప్పగలిగేటువంటి వాడు భీష్ముడు. అటువంటి భీష్ముడు యత ప్రభుత్వ నేను ప్రమాణం చేస్తున్నాడు. అంతకుముందు నేను చాలా మందితో వ్యవహారం పెట్టుకున్నానన్న అలా ఇప్పుడు అనుకోండి. కాబట్టి అటువంటి మహానుభావుడిని ఇవాళ మనం అందరం తలుచుకోవాలి. ఒక్క విషయం, తండ్రి ఉన్నవాడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, జీవపితుడు శ్రద్ధయా దీయతే శ్రాద్ధం. శ్రద్ధగా పెట్టేదాన్ని శ్రాద్ధం అంటారు. దేవతా పూజ ఇవన్నీ సెకండరీ, ఫస్ట్ శ్రాద్ధం. ఈ శ్రాద్ధంలో తండ్రి ఉన్నవాడు ఎవరికి కర్మ చేయడానికి అధికారం లేదు. కానీ తండ్రి ఉన్నప్పటికీ కూడా యావత్తు సృష్టిలో తర్పణం ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి భీష్ముడు. భీష్ముడికి తండ్రి ఉన్నప్పటికీ తర్పణం చేయాలి. ఆ గౌరవితుడు తాతగారు ఉన్నప్పటికీ తర్పణం చేయాలి. అటువంటి మహానుభావుడు భీష్ముడు. కృష్ణుడు సాక్షాత్ కృష్ణుడే వరమిచ్చాడు. కాబట్టి అటువంటి భీష్ముడు తెలుసుకునే వాళ్ళు మనందరి యొక్క అదృష్టం. కాబట్టి చాలా హేమమాలిని గారిని మనం ఇంకా చాలా మంది ప్రసాదం స్వీకరించి వెళ్ళాలి. కాబట్టి ఒక 10 నిమిషాలు వారిని మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. శ్రీమాత్రే మహాస్వామి వారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడు ఇంట్లో దీపం పెట్టుకోవడం మాత్రమే కాదు, సామూహికంగా భజనలు చేసినప్పుడు దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది, దాని వల్ల దేశం రక్షింపబడుతుంది అని చెప్తూ ఉంటారు. మీ వల్లే ఇక్కడ ఈ శంకర మఠంలో ఇంత శక్తి వచ్చింది అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే పరమాచార్య స్వామి వారు ఏదైతే చెప్పారో సామూహికంగా మీ అందరూ వచ్చి ఇక్కడ చేస్తున్నారు కాబట్టే మన దేశానికి మీ వల్ల రక్ష దొరుకుతోంది అని నాకు అనిపించింది. నేను మహాస్వామి వారు ఏదైతే చెప్తారో అది ఎక్కువగా వింటూ ఉంటాను. మీ అందరూ చింతామణి రత్నాలు కాబట్టే అమ్మవారు ఆ రత్నాల హారం చేయించుకొని మీ చేత అలంకరింపజేసుకున్నారు. మహతి గారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరికీ సంప్రదాయాన్ని నేర్పిస్తూ, అందరికీ తెలుసు అందరూ సంప్రదాయబద్ధంగానే ఉండాలి అని అనుకుంటారు, మర్చిపోతే దాన్ని గుర్తు చేసి మన సంప్రదాయాన్ని నిలబెట్టే దాంట్లో మీరు కూడా ఒక భాగంగా ఉన్నారు కదండి. అది చాలా సంతోషం అనిపించింది నాకు. అమ్మవారి గురించి ఒక 2 మాటలు మాట్లాడుకోవాలి అనుకుంటే, సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు ఒక శ్లోకం చెప్తారు. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరామృత్యు హరిణి విపజ్యంతే విశ్వే విదిశత మఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబలితవత కాలకలన దశంభోత్తన్మూలం తవ జనని తాటంక మహిమ అని చెప్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే, సుధామపి ఆస్వాద్య అంటే అమృతాన్ని తాగిన దేవతలు, ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన అందరూ దేవతలు కూడా కాలచక్రం అయిపోయిన తర్వాత అందరూ కూడా నశించిపోతారమ్మా. కానీ కరాళం యక్ష్వేళం కబళితవత అంటే కాలకోట విషయాన్ని తాగేసిన నీ భర్త పరమేశ్వరుడు మాత్రం ఆ కాలం అయిపోయినప్పుడు కూడా ఆయన ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతారమ్మా అని చెప్పారు. సాగరమంత్రం జరిగినప్పుడు దేవతలు దానవులు అందరూ కూడా
సాగరాన్ని మదిలిస్తున్నప్పుడు కాలగొడ విషయం వచ్చింది. ఆ విషయాన్ని తట్టుకోలేక అందరూ బాధపడుతుంటే అప్పుడు సర్వమంగళ అమ్మవారు ఏమని చెప్పారంటే పరమేశ్వరుడితో, స్వామి వాళ్ళందరినీ రక్షించండి అంటే పరమేశ్వరుడు ఏం చేశారంటే ఆ కాలగొడ విషయాన్ని మొత్తాన్ని ఆయన స్వీకరించి తన గర్భంలో ఉంచేసుకున్నారు. అంటే ఆవిడ మంగళసూత్రాలు ఎంత గట్టిగా ఆవిడ నమ్మకం ఉంది అంటే నా పరమేశ్వరుడికి ఏమీ అవ్వదు స్వామి, ఆ ప్రజలందరూ బాధపడుతున్నారు, వారి కోసం మీరు ఆ గర్భాన్ని స్వీకరించండి అని చెప్పి చెప్తారనమాట. ఆ సర్వమంగళ అమ్మవారిని వాళ్ళు మనం స్మరించుకోవడం అనేది మనందరి అదృష్టం అనమాట. ఎవరైతే కనుక కన్యాకుమారిలో వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కుకుని మాకు వివాహం కావాలని కోరుకుంటే ఆవిడందరూ ఆశీర్వదించడం వల్ల ఎంతమందికో వివాహాలు అవుతున్నాయి. ఆ వివాహం అయిన వెంటనే వారికి వచ్చి మంగళసూత్రాలు అమ్మవారికి ఇస్తున్నారు. మనం వింటూ ఉంటాం చిలుకూరు బాలాజీ అని వెంకటేశ్వర స్వామి, ఎవరైనా ఏదో పాస్పోర్ట్ కావాలంటే ఆ స్వామి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటే అవుతుంది అంటారు. ర్యాలీ జగన్మోహన స్వామి, అక్కడ ఏంటంటే ఏదైనా ట్రాన్స్ఫర్ కావాలంటే వెళ్ళి మొక్కుకుంటే అవుతుంది అంటారు. అలాగే వాళ్ళ సర్వమంగళ అమ్మవారి దగ్గర తమకు వివాహం కావాలి అని కోరుకుని ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కుకుంటే ఆవిడ అనుగ్రహం వల్ల అతి తొందరలోనే వివాహం అవుతుంది. అటువంటి సర్వమంగళ అమ్మవారిని వాళ్ళ స్మరించుకోగలిగే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విన్నారు కదా, అక్కడికి వెళ్ళి అమ్మా అని పిలిస్తే నేనున్నాను అన్నట్లుగా అమ్మవారు పలుకుతున్నారు. ఎంతమంది అమ్మవారిని చూడటానికి వస్తున్నారో మీకు అర్థమైంది కదా. మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.